సో మామూలుగా కొన్ని బ్యానర్స్ సక్సెస్ అసలు మామూలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడుతూనే ఉంటారు, కంటిన్యూ చాలా చూసాం మనం. అలా గీతా ఆర్ట్ సంస్థ కూడా అరవింద్ గారు ఇది నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఎన్నో సక్సెస్ ఇచ్చారు. సో ఆయన కంటిన్యూషన్గా ఆయన వారసత్వంగా అనుకోవచ్చు. మీరందరూ వరుసగా ఎస్కే గాని కానీ మీరు కానీ బన్యవాసి కానీ ఇలా మీరు సక్సెస్ కొట్టడం, పైగా ఈ సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా రోజులు ఆగి జరిగి ఆపి మళ్ళీ బడ్జెట్ పెరిగిపోయి ఇలా జరిగింది కదా. సో ఈ సక్సెస్కి అరవింద్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సో ఎలా ఫీల్ అవుతుంది? ఈ సినిమా ఎప్పటికప్పుడు రషెస్ చూశారండి అరవింద్ గారు. అంటే ఎప్పటికప్పుడు తన వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చి మమ్మల్ని అంటే ముందుకి పుష్ చేశారు. అంటే క్లైమాక్స్ విషయంలో యాక్చువల్లీ కొంచెం ఎక్కడో కమర్షియల్గా ట్రీట్ చేయడం జరిగింది. అది దాని మీద చాలా రోజులు డిస్కస్ చేసాం. అంటే ఇది కరెక్టా, ఇలా కరెక్టా అని అన్నప్పుడు వాసు గారు వచ్చి కమర్షియల్గా తీయాలంటే ఈ సినిమాని ఎందుకు, ఏ సినిమా అయినా తీయచ్చు కదా, ఇది ఇలా చేయకూడదు, జెన్యున్గా చెప్పాలి అన్నారు. దాని తర్వాత మేము మళ్ళీ వెళ్ళి రీషూట్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. బట్ అరవింద్ గారు ఎప్పుడు సినిమా చూసినా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. యాక్చువల్లీ ఆయన ఫస్ట్ రషెస్ చూసింది ఊర్వశి రాక్షసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పారు నెక్స్ట్ చేయబోతున్న సినిమా కథ ఎలా ఉండబోతుందని. తర్వాత బేబీ సినిమా అప్పుడు కూడా చెప్పారు. అంటే ఈ సినిమా మీద ఆయన ఫస్ట్ నుంచి సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయనకు బాగా నచ్చిన సినిమా. రిలీజ్కి ముందు ఒకసారి మేము చూసుకోవడానికి ఇదే స్క్రీన్లో ఇక్కడ ఒక ప్రివ్యూ వేసుకున్నాము. ఆ రోజు జస్ట్ ఓన్లీ మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. ఆ రోజు అసలు అరవింద్ గారు అయితే నేను నా లైఫ్లో మర్చిపోలేను. నేను ఆయన ఎలా రియాక్ట్ అవుతారా అంటే ఫైనల్ కాపీ కదా, చూసి ఎలా రియాక్ట్ అవుతారా అని కొంచెం నర్వస్గా నిలబడి ఉన్నాను. ఆయన వచ్చి భుజం మీద కొట్టి, ఇలాంటి సినిమా తీసి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, వెనక భయపడుతున్నావు ఎందుకు, ఇంకా అసలు నీకు తిరుగులేదు అని మెట్లు దిగుతూగా చెప్పారు. ఈ సినిమా ఏ ఏరియా ఎక్కడ అమ్మొద్దు, కంప్లీట్గా ఓన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని మనం ఎంత నమ్ముతున్నాం అనేది మార్కెట్లో ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ తెలియాలంటే మనం అసలు ఈ సినిమా ఎక్కడ అమ్మొద్దు అన్నారు. అలానే మేము ఓన్ రిలీజ్ చేసుకున్నాం, ఎక్కడ సినిమా అమ్మలేదు.